టెంకణాదిత్య కవిరాజ శిఖామణి నన్నెచోడిని కుమార సంభవ కావ్యం 53వ భాగం 4/1/25. తారకాసురి దూతలు కుమారస్వామి దగ్గరికి ముందు ప్రగల్భాలు పలికాడు, కానీ తర్వాత దిగాడనుకుంటా వస్తున్నాడు. పడిహారి చనుదెంచి దానవ దూత శివద్వారంబుననున్నవాడని విన్నపంబు చేసి కుమారానుమతంబునం తోడ్కొని రాజను దెంచి హరిపురందర ప్రముఖాఖిల సురవర దిగదీశ్వర పరిశోభితంబైన నవరత్న నికర మేఖలా కలాపంబు చేసినట్ల అనేక పురుష రత్నాకీర్ణంబై వెలుంగుచున్నా. ద్వారపాలకుడు వచ్చి తారకుడి రాయబారి శివద్వారం దగ్గర వేచి ఉన్నాడని చెప్పగా కుమారస్వామి అనుమతితో తీసుకురాగా వచ్చి విష్ణు ఇంద్ర మున్నగు అందరు దేవత శ్రేష్ఠులలో దిక్పాలకులతో ప్రకాశించి నవరత్న స్థగితమైన మొలనూలి ఆభరణం చేసినట్టు అనేక మంది పురుష శ్రేష్ఠులతో అనేక మగరాలతో వ్యాప్తమై ప్రకాశిస్తున్న సభలో దానవదూత కాంచె వెలసజ్వాజ్వల్యమానంబలి అభిరావాంగమృచు సుర ప్రకర వక్రాప్తాది రుకృంభ సౌరవమున్ దిక్కునంగ ఎలమిన్ రంజింతు భావార్క సద్నిభు కాంతారక చామరా అనిల సన్నీలాలకున్ పాలకున్. సభలో తారకాసురుడి రాయబారి మనోహరాలైన దేహకాంతులు బాగా ప్రకాశిస్తున్నట్లుగా దేవతల ముఖపద్మాలనే వికాస పరిమళాలు దిక్కులకు వ్యాపిస్తుండగా ప్రీతితో రంజిల్ల చేసే లేత సూర్యుడితో సమానుడై స్త్రీల చేతుల వింజామరల గాలికి చలించే ముంగురులు కలవాడైన బాలుడైన కుమారస్వామిని చూశారు. ఇట్లు అఖిల సురావళి విభూతియున్ కుమారున్ ఐశ్వర్య అవస్తంభ తేజోభివృద్ధియుం కని విష్ణుతుండగుచన్ కుమారు ఆస్థానరంగంబున సరియతొచ్చించి త్రినయన తనయు సభా విభవం తుడంబు గా గైకొని సురవరులం కనుకొని. ఎలా సురల సంపద కుమారస్వామి ఐశ్వర్య గర్వం తేజోవృద్ధి చూసి ఆశ్చర్యపడుతూ కుమారుడి ఆస్థాన ప్రదేశాన్ని ప్రవేశి కుమారస్వామి సభాభవనాన్ని తృణప్రాయంగా లెక్క వేసి దేవతలను చూసి తర్వాత ఏమనుకుంటున్నాడు? కాలంబు కూడా జగంబులేర్చుట ఎంతయుల అని ఎలవని హరులోచనాగ్ని నొకడు వనరాశి దగు మత్తతన మెర్గి ఏచుటే బలమని బాణబాణలమున తెగడు మార్వట్ట నోపని మ్రాకులేర్చుట ఎంత వాలగునని వనవహిని నవ్వు కరితనం వెరుగని కులగిరులేర్చుబో వాడిమి అని పవిజ్వరుని పలుకు ఎలమి కోమలమగులొక తొవలేర్చునెంత తనదు తీవ్రత్వమని తీవ్రధామునొత్తు తన ప్రతిలేక దిక్కులు గాకి వెలుగు తారకాసురుడు ఘోర ప్రతాపావహిని. తనకు మారులేక దిక్కులు మొట్టి వెలుగునట్టి తారకాసురుని భయంకరమైన ప్రతాపాగ్ని కాలం కూడా లోకాన్ని కాల్చటం ఏపాటి సామర్థ్యమని ముక్కంటి కంటి మంటను లెక్క చేయకుండా సముద్రం మృదుత్వం తెలిసి దహించటం ఏమి బలమని
బడబాగ్ని తిరస్కరించడం, ఎదిరింపజాలని చెట్లను దగించడం ఎంత తీక్షణత అని దావాగ్నిని పరిహసిస్తూ క్రౌర్యం నెరుగని కుల పర్వతాలను దహించడం ఏం పరాక్రమమని వజ్రాయుధపు అగ్నిని ఆక్షేపిస్తూ వికాసంగా మృదువులైన కలువలను దహించడం ఎంత తీక్షణత అని సూర్యుణ్ణి కూడా నిందిస్తూ ఇట్టి ధనుజాధీశ్వరు నెరింగి ఎరింగి అక్కుడింపకపైనెత్తి వత్తుమను ఇంత సాహసంబున్న ఉనికిని మీకెందు నుండి వచ్చే. ఏమిట్రా మీరంతా ఎందుకు పనికిరాను? తారకాసురుడి ముందు మీరు దివిటీలు, సూర్యుడు వాడు, మీరు దివిటీలు, ఏం దండెత్తి ఏం పీకుతారా అంటనే అలా. దండుగులిచి వేలగు దానిపయించెరుడిచి కన్న నిందుండగా ఇచ్చెకాక ధనుజోత్తముడల్గిన దంప పెద్దయి ఉడితిరే సయింపనిగనియున్న విధంబున నుండనిప్పుడి కొండికవాని నమ్మి పగగోలిది కార్యమే మీకు శౌర్యమే. తారకుడుకు మీకు నష్టపరిహారం చెల్లించి దాస్యం చేసి ఆపై బందీలుగా మీ చూడగా, అంటే బందీలుగా మీరు చూడగా అతడు మిమ్ము ఈ స్వర్గంలో ఉండనిచ్చాడు. కానీ అతడు అలిగితే మిమ్ము చంపడం ఒక లెక్కరా? ఇతడు అలా ఓర్చుకొనగా మీరు చూశారా? అన్నటువంటి మీరు ఇప్పుడు ఈ చిన్నవాడిని నమ్ముకొని వైరాన్ని పహించడం మీకు తగునా? మీ శౌర్యమా అది అన్న. మరుబడి మార్చి శంభుని అభిమానమడించి గృహస్థు చేసి ఆ తరుణుల ఈలువుని చెరచి తాపసులన్ బెడబాచి ఎంత దుష్భరముల ఈతనిన్ పడసే పారుడు బుద్ధులు పోగనాగ నీ స్వరగుడింత చేసెనిది చూసిన క్రాగడి తారకొండు అనిన్. బ్రాహ్మణుడైన బృహస్పతి మన్మధుణ్ణి చంపి శివుడి ఆత్మగౌరవాన్ని అణచి సంసారిని చేసి ఆ మునిపత్నుల పాతివ్రత్యాన్ని చెరిచి సప్తమహర్షులను విడుదల చేసి ఇంత శ్రమపడి ఈ కుమారస్వామిని పొందాడా? ఈ బృహస్పతి బుద్ధుల రాశియే అని ఇంత పనిచేశాడా? అది చూస్తే తారకుడి యుద్ధంలో మండిపడరా? మీ బతుకులు బస్టాండ్రా. తానెత్తి కొంటి రక్కసల నేని తలమాను ఓడి నెత్తురు కుదుమని సేనాని చేసి రజ్జున దానవపతి మీద నడప తగునే మీకు. అయ్యో తలమావి అయిన నీడని ఎత్తురే ముద్దరు సేనాపతిగా తలమావి అయిన ఆరని ఇక్కడ తీసు సేనాపతిగా చేసి చాప పూను కొన్న దొరభిమానంలో నీకు రాక్షసరాజైన తారకుడిపై దండెత్తడం తగునా అన్న. పాలపాప నోటు బంటుగా సేనాని చేసి అతని మీరు చేతపడి అసురనాథు శనయుదామును కొలపట్ కాగ గజము చనయన్ శరణి కాదు. పాలు తాగే చంటి పాపవాడ్ వీరుడిగా పెంచి సేనాధిపతించే అతన్ని మీరు నమ్ముకొని రాక్షసరాజును ఎదిరించండి. మదం ప్రమాణం పట్టి ఏనుగును ఎదిరించటం లాలేదురా అన్న. ఈ ఇంద్రుండి కుజానుండి యముడి ధనుజనాథుడి వరుణేజుండి అనలుడి ఈ కుబేరుడి ఈశానుండు నీవు ఎదిరెడి వారే. ఒరేయ్ ఈ ఇంద్రుడు, ఈ అగ్ని, ఈ యముడు, ఈ నిరుతి, ఈ వరుణుడు, ఈ వాయు, ఈ కుబేరుడు, ఈ ఈశానుడు మీరా తారకుణ్ణి ప్రతిఘటించే మొగాళ్ళు. తమ తమ వృత్తులొత్తికొని దైత్యుల నిల్పిన తూలియాడునే మముల పయోధికించనియ మాధవుడద్రికి చేరి నీసు అభ్యములను పోయి
వాక్పతి దిశాపతులేగిరి భీతులై దిగంతములకు వీవగల్చెదని తారకు వైరి బల ప్రహారకును తన పదవులకు లాగివేసి వాటిలో రాక్షసులను నిలపగా చలించే నిధులతో విష్ణువు సముద్రానికి వెళ్ళాడు. శివుడు కొండ చేరాడు. బ్రహ్మ తామరలో ప్రవేశించాడు. దిక్పాలకులు భయపడి దిక్కుల కొసకు చివర్లకు పారిపోయి శత్రుబలాన్ని హరించే తారకుణ్ణి యుద్ధంలో మీరేం జయిస్తారా? కమలజు పాశంబు గాలాపు త్రాడుగా కాలుగ్రదండంబు కలయుగా ధనుజాది చక్కరంబు కొని వచ్చే కాలంబుగా పవమాను మృగంబు కొమ్ము పలుబడి కొన్ని దత్తరి పాతాళమున బల కుర్చి నాగేంద్రుని తెచ్చి తలలు చిదిమి అందర గుర్చి ఉదధి లోపల వైచి మహదాది మత్స్య కూర్మములు దిగి హరు లలాటాగ్ని లోపల నెరియబెట్టి అమలు నిజ భుజ భూరి విక్రమము మెలయ వాని పలువిడి ఎరుగన నీవు ఏము తారకాసురు ఎరుగవే మీరు తొలి. తారకుడు తన బాహుపరాక్రమం తెలిసేటట్లుగా బ్రహ్మ శ్వాసాన్ని కాలపు త్రాడును యముని భయంకరమైన దండపు కాలపు గడను విష్ణుని సుదర్శనం కాలంగా వాయువు వాహనమైన జింక కొమ్ము బలాత్కారంగా తీసుకొని భూమి పాతాళంలో పడత్రవి ఆ నాగరాజైన శేషుని తెచ్చి తలలు చెత్తక్క కొట్టి ఆ గాలానికి ఎదగా గుచ్చి సముద్రంలో పడేసి గొప్పవి అయిన ఆది మత్స్యాన్ని ఆది కూర్మాన్ని పట్టి శివుడి నొసకి కంటి మంటతో కాల్చితే నమలుతగాని కానీ వాడి పరాక్రమాన్ని బాలుడైన నువ్వు ఎరగక్కున్నావు. ఈ విష్ణాది దేవత పూర్వం తారకాసుడి దెబ్బతిన్నవాళ్ళు కదా. ధనుజేంద్రుడు చెడుమని పెనగుదురు పులిగొన్న మృగము పెట్టున బడునే సనుద్రావు పలుబాలుడవు నీవని కలబడి తక్క ద్రోవ అలవియ నీకొన్ తారకుని బంధిస్తానని విడవమని పట్టుబడుతున్నావు. పులివాత పడిన లేడిది దెబ్బకు ఆగుతుందా? నువ్వు చనుబాలు కుడిచే చిన్న కుర్రాయి. యుద్ధంలో అలవాటు బాగా ఇంకా నీకు రాలేదురా, ఎందుకురా తొందర? భూరి తరోగ్ర భీకరాబ్దులగించు ఔర్వాగ్నినెంత నిహారక ఘోర కాంతార సంహార కారణమగు ఖచ్చిత్తునకు ఎంత గడ్డి పర గురు తరోన్నత ధరాధర భేదియకు శతధార కేటిది శకతాకణం సుర నర్ర గరుడ కిందల వరదర్పాసహారకు హారకుండనదును తారకున నమిలి మింగి కేల అమరి మొగంబున పూసి కొనక రాచి బొట్టు పెట్ట వట్టి పిసుకలేని వసుబాప అతనికి అలిగి చూడనైన తలమే తలప. ఏమిట్రా? చాలా గొప్ప భయంకర లోతైన సముద్రాల మధ్య బడబాగ్నికి మంచు బిందువెంతరా? మంచు భయంకరాలైన అడవులను నాశనం చేసే కారణమైన దవాగ్నికి గడ్డి పరక ఏ పాటిది? మీరంతా గడ్డి పరక. గురుతరాలు ఉన్నతాలైన పర్వతాలు భేదించే వజ్రాయుధానికి ఇసుక రేణువు ఎంత? స్వరల నరుల గరుడ కిన్నరుల గంధర్వుల అడగించు తారకుడి నమలి మింగటానికి కూడా చేతిలో రాచి మొగం పూసుకోవట కానీ, రాచి బొట్టు పెట్టుకోవటానికి కానీ, పట్టి పిసకటానికి కానీ చాలని పసిపాపడువు నువ్వా తారకాసుడి మీద యుద్ధం అన్న. ఘన సంఘంబున ప్రభంజనులు శశి కళాఖండంబు రాహుంపయోయిని హస్తిన్ తిమిరంబు భానుగని ఆక్షేపించి నిర్జింప ఒయ్యన పైనెత్తిన భంగి అర్భకుండ నీవల్పుండ వీరూపునన్ చనుదెంతే చలయంగ భోర
త్రిజగత్ సంహారకున్ తారకుడు, మేఘాల గుంపు వాయువుని, చంద్రకళా శకలం రాహువుని, పద్మలత ఏలు చీకటి సూర్యుని చూసి తిరస్కరించి జయించి దండెత్తిన విధంగా అగ్భకుడు చిన్నవాడు, ఇంకా పాలు వదలని వాడు నువ్వు ఈ కారణంగా ముల్లోకంలో సంహరించే తారకుడి మీదకు యుద్ధానికి వస్తావా అని అనేక ప్రకారంబులంతను తృణీకరించి నిజాధీశ్వరుండు ధనుజేశ్వరుండైన తారకును వర్ణించుతున్న విని కోపించి అలా ప్రగల్భాలు పలుకుతున్న తారకుడి దూతను చూసి కోపించింది. అది అవలసుదు అనకణము పెనకొని అమరారి దూత పీడిలికి పడంగా అనుకొని పొగడెదవాడి తెచ్చుని మమ్ము ఎరుగనని మహోగ్రాజి మసగ అగ్ని కుమారుడైన కుమారస్వామి అగ్ని కణాలు ఋషు రాక్షసుల దూత వెనుదీయగా కనుగొని ఆ దైత్యుని ప్రశంసిస్తావా? భయంకరమైన యుద్ధంలో మా సంగతి ఏమిటో తెలుస్తుందిలే. మా ఎత్తి వచ్చునంతన్ చిక్కనైపను మును మంత్రియు చాలు అని వాని పరభవంచి నెత్తిన గణముఖ్యుల అచ్యుత ప్రార్థితుండై వరించి సత్కృతు చేసి 7 వీడు కొలిపిన ధనుజ దూత హిమవంతంబునం ఉత్తరంబునం కలను చెప్పి సని ధనుజాధీశ్వరుంకని విరయతావరతావనుండై మహాదేవుని యోగంబున మహాసేనుండు సేనాని అయి స్వరవరులం గైకొని తెత్తు దెంచుతున్న వాడనిడమిని ఆగ్రహావేశంబునం దావ కొనగా మేము దండెత్తి వచ్చే వరకు స్థైర్యంతో నిలు అను చాలు. అది వాడిని అవమానింప పూనిన గణనాయకులు విష్ణువు చేత ప్రార్థింపబడి వాడై వారించి వాడిని సన్మానించి పంపాడు దూతను చంపకుండా. రాక్షస దూత కూడా హిమవత్ పర్వత ఉత్తర దిక్కుల యుద్ధం అని చెప్పి అక్కడ యుద్ధం చేద్దామని చెప్పి వెళ్ళి రాక్షసరాజైన తారకుడి దగ్గర వినయంగా ముఖం వంచి మహాదేవుడు ఆదేశంతో మహాసేనుడు సేనాధిపతి దేవతలను తీసుకొని దండెత్తి రావటానికి సిద్ధంగా ఉన్నాడు అని చెప్పగా కోప ఆవేశంతో నిలవక ఏం చేశాడో తారకుడు రేపు తెలుసుకుందాం.